వీరందరూ కలిసి పిఎం సామ్యూల్ గారితో వారు సేవ చేస్తూ ఉన్నారు. ఐపీసీ సంస్థలో ఉండి వారు సేవ చేస్తున్నారు. వారి సేవ ప్రశంసనీయం. ఎందుకంటే ఆయన దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఇతరులతో పోరాడేవాడు కాదు, ఇతరుల మీద ఒక మాట వేసేవాడు కాదు. ఎందుకన్నట్లయితే దేవుని సేవకుల్ని చక్కగా ప్రేమించి సేవ విషయంలో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అలాగే ఆయన కుమార్తె కూడా, ఆయన తర్వాత ఆయన కుమార్తె కూడా అంత మంచిగానే జ్యోతి గారు సేవ చేశారు. ఆమె మాకు బంధువురాలు. ప్రకాశం కూడా మాకు నాన్నగా ప్రకాశం గారు కూడా మాకు బంధువులు, మా తండ్రి సమానులైన కనుక జ్యోతి గారు కూడా అనేక పర్యాయములు మా ఇంటి దగ్గరికి వస్తూ ఉండేవారు. నా భార్యకి ఈమె మేనకోడలో, దేవుని స్తోత్రం. వారి అమ్మగారికి నా భార్య మేనకోడలో. ఇలాగ మాకు బంధుత్వం కలిగి ఉన్నాం. అయినా కానీ ఆమె అనేక సార్లు వచ్చి మా ఇంటి దగ్గర సేవ విషయంలో మాట్లాడుతూ, సేవ ఎలా ఉందని మేము అడిగేటప్పుడు పర్వాలేదు, మంచిగా ఉందని, అనేక సమయాల్లో మమ్మల్ని రావాలని, ప్రార్థనకు రావాలి, వాక్యం చెప్పాలి, మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు రావాలన్నప్పుడు అనేక సమయాల్లో నేను వచ్చేవాడు. నా కుమారుడైనటువంటి ప్రసాద్ బాబు కూడా ఉండేవారు, సంఘం అయింది, ఆయన వచ్చేవారు. అలాగే నా చిన్న కుమారుడైనటువంటి బాబీ కూడా వచ్చి ఆమెకు సహకరిస్తూ ఉండేవారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ అన్ని విషయాలు దీన్ని ఆఫ్ చేసుకుంటే ఆవిడ మంచి సేవ చేసింది. ఎందుకంటే దేవుని సేవ కొరకు బ్రతికింది, విశ్వాసాన్ని కాపాడుకుంది. ఆ దైవజనులందరూ చెప్పినట్లుగా, దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆమె పరుగును పొదముట్టించింది. దేవుని స్తోత్రం. ఎందుకన్నట్లయితే దేవుని పని ఎవరు ఎంత మట్టుకు చేయాలో అంత మట్టుకు ఈ భూమి మీద చేసినప్పుడు, ఆ పని పూర్తయిపోయినప్పుడు వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనేటువంటి నమ్మకం మా క్రైస్తవులకు. ఎందుకంటే ఎందుకు మాత్రం వాళ్ళకి వీళ్ళకి ఏమీ లేదు. ఇందాక ప్రసాద్ అయ్య గారు చెప్పినట్లుగా మన విశ్వాసం అనగా బైబిల్ విశ్వాసం చూసినప్పుడు ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నటువంటి సైన్స్తో పోలిస్తే దానికి కూడా అందరూ ఆమె హల్లెలూయా. కొన్ని దినాలు